ఆమె ఒకప్పటి మిస్ వైజాగ్ అందంతో పోటీపడి ఎన్నో ప్రశంసలు పొందింది. సినీ రంగంలో పరిచయమైన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎన్నో ఊహలతో ఆశల సౌధాలు నిర్మించుకుంది. కానీ ఒక్కసారిగా ఆ ఆశల పొదరిల్లు కుప్పకూలింది. దాంతో ఆమె ఇప్పుడు భర్తపై న్యాయ పోరాటం చేస్తోంది. వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. భర్తో భార్యో వేస్తున్న తప్పటడుగులు కాపురాల్లో అలజడి రేపుతున్నాయి. క్షణిక సుఖాల కోసం చాటుమాటు వ్యవహారాలు సాగిస్తున్నారు. 7 అడుగుల బంధాన్ని ఎగతాళి చేస్తున్నారు. పెళ్లినాటి ప్రమాణాలు మరిచిపోయి అనైతిక సంబంధాలు సాగిస్తున్నారు. 2012లో మిస్ వైజాగ్ గా ఎంపికైన నక్షత్ర ఆ తరువాత సినిమా ప్రయత్నాల్లో పడింది. ఆ సమయంలో సినీ రంగంలో ఉన్న త్రిపురనేని సాయి వెంకట తేజతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2013లో వారు పెళ్లితో ఒక్కటయ్యారు. వీరికి 7 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే పెళ్లై కొన్నాళ్లు బాగానే ఉన్న తేజ తప్పటడుగులు వేశాడు. అందంగా ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు సాగించేవాడని భార్య నక్షత్ర వాపోతోంది. తన భర్త రోజుకు అమ్మాయితో తిరుగుతున్నాడని ఆరోపిస్తోంది. విశాఖ దసపల్లా హిల్స్ లో భర్త తేజ ఉంటున్న అపార్ట్మెంట్కు నక్షత్ర వెళ్లింది. అక్కడ మరో అమ్మాయితో భర్త ఉండడాన్ని గుర్తించింది. దాంతో ఆగ్రహించిన నక్షత్ర యువతిపై దాడికి దిగింది. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. అమ్మాయిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనకి విడాకులివ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తేజపై నక్షత్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని చెబుతోంది. మరోవైపు తనపై తప్పుడు కేసులు పెట్టారని నక్షత్ర భర్త తేజ అంటున్నారు. కేసు కోర్టులో ఉందని చెబుతున్నాడు. అది తన ఇల్లు కాదని, ఆఫీసు మాత్రమేనని చెబుతున్నారు. సినిమా ఆఫీసుకు అమ్మాయి ఆడిషన్ కోసం వచ్చిందని అంటున్నాడు తేజ. నక్షత్ర భర్త అక్రమ సంబంధ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరడంతో వారు దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది.